రాష్ట్రంలో గిరిజనులకు ఆదివాసీలకు విద్యా వైద్య సదుపాయాల కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజనులకు అన్యాయం అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు పరిశ్రమల పేరిట గిరిజనుల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వము ఆదివాసీ ప్రాంతాల ఆదివాసీల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలని మీరు ఏదైతే కోరుతున్నారో దానికి నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ జిల్లాల ఏర్పాటులో ఆదివాసీల ప్రతిపత్తిని కాపాడటానికి ఒక ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే షెడ్యూల్ 5 ప్రకారం ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పడింది. షెడ్యూల్ ప్రాంతాల వెలుపల ఉన్న ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా అనేక పర్యాయాలు అనేక కమిటీలు సూచనలు చేసినాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాలకు ఒక ప్రత్యేకమైన పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇవన్నింటినీ సక్రమంగా అమలు చేయాలంటే ఆదివాసీ ప్రాంతాలకు ఒక పాలనా సమగ్రత ఏర్పడాలి. పాలనా సమగ్రత అంటే ఆదివాసీ ప్రాంతాలు ఒక మండలంలో ఉండాలి, గ్రామ పంచాయతీగా ఉండాలి, ఒక మండలంలో ఉండాలి. అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతాలన్నీ ఒక జిల్లాగా ఏర్పడాలి. ఈ ప్రయత్నము జిల్లాల ఏర్పాటు సందర్భంగా దృష్టి పెట్టి ఉండవలసింది. కొంతమేరకు ఆదివాసీ ప్రాంతాలు ఒక దగ్గరికి వచ్చినా జాగ్రత్త పడి ఉంటే వాటి మధ్యన మరింత పరిపాలన సమగ్రత పెంపొందించే అవకాశం ఉండేది.